అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ యొక్క అద్భుతమైన రీతిలో మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 28వ రోజులోనికి కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క నెల ఆఖరిలోని కూడా మనం వచ్చేసినామండి కదా. హల్లెలూయా. ఈ రోజు ఆఖరి రోజు. ఈ నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడిన దేవునికి ఎంతమంది దేవునికి కృతజ్ఞులై ఉన్నారండి. ఎంతమంది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు ఈ నెలను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనకి ఇంకా 40 రోజులు ఉపవాస ప్రార్థనలకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మనకు టైం ఉంది కదా. ఇంకా 11 రోజులు మాత్రమే మనకు టైం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు సిద్ధపడండి. ఆ యొక్క మీటింగ్ల నిమిత్తం ఎంతమంది సిద్ధపడుతున్నారండి, ఎంతమందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతమందికి షేర్ చేసినారు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క మీటింగ్స్ కోసం చెప్పండి. అనేకులకు ఈ యొక్క వార్తను చెప్పండి. అనేకులను తీసుకొని రండి. దేవుడు అనేకుల జీవితాల్లో గొప్ప కార్యములు ఆ రోజు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. కనుక వాక్యంలోనికి వెళ్దామా? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదట కదండి. చూడండి, దేవుని ఎడల యథార్థ హృదయము గల వారిగా ఎవరెవరైతే ఉంటున్నారో, అంటే యథార్థ హృదయం అంటే చూడండి దేవుని సన్నిధిలో నిందారహితంగా నడుచుకోవడం, దేవుని యొక్క కట్టడలను దేవుడు మనకు నియమించిన యొక్క నియమముల ప్రకారంగా మనం ముందుకు కొనసాగడం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు మనల్ని బలపరిచినట్లయితే మనం ఏదైనా మనం చేయగలుగుతాం కదండి. మన జీవితంలో మనకుంటున్న ప్రతి పోరాటాలను కూడా మనం ఎదుర్కొనగలుగుతాం. దేవుడు మనకు బలమును అనుగ్రహిస్తే, దేవుడు మనల్ని బలపరుస్తే మనం ఏ శత్రు పోరాటాలనైనా మనం జయించగలుగుతాం. మన బిజినెస్లో అయినా, ఉద్యోగంలో అయినా, మన కుటుంబంలో అయినా ప్రతి సమస్యను మనం ఎదుర్కొనగలుగుతాం. ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడా? ఈరోజు ఆయన ఎప్పుడు బలపరుస్తాడు? ఆయన ఎప్పుడు బలపరుస్తాడు అంటే తన ఎడల యథార్థ హృదయము గల వారిని. హల్లెలూయా. అందుకని చూడండి, దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా ముందుకు కొనసాగుతున్నావా? యథార్థ హృదయము గల వ్యక్తిగా నువ్వు ముందుకు కొనసాగుతున్నావా? అందుకని అపోస్తులుడైన పౌలు అంటాడు కదా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలుగుతాను. హల్లెలూయా. నన్ను బలపరిచిన దేవుని యందు నేను సమస్తమును చేస్తాను. ఆయన నన్ను బలపరిచినట్లయితే నేను సమస్తమును చేయగలుగుతాను. హల్లెలూయా. ఎస్, ఇది కూడా ఈ వాక్యంలో కూడా అదే కనబడుతుందండి కదా. బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట కూడా సంచారము చేయుచున్నది. ఎస్, నిన్ను బలపరచడానికి యథార్థ హృదయము గల వ్యక్తిగా నువ్వు ఉంటున్నట్లయితే, ఈ దేవుని సన్నిధిలో దేవుని యొక్క మార్గముల అనుసారంగా నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు నిందారహితంగా నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే, ప్రతిరోజు ఆయన యొక్క కట్టడలను, ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే ఆయన నిన్ను బలపరుస్తున్నాడట. ఆయన నిన్ను బలపరుస్తాడట. నిన్ను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తున్నదంట. ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది అయితే ఆయన యందు యథార్థ హృదయులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా కూడా సంచరిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు బలపరచబడాలి అని అంటే నీకు దేవుని యొక్క బలం నీకు అవసరం. ఎంతైనా నీకు దేవుని యొక్క బలం నీకు అవసరమయ్యింది. దేవుని యొక్క బలం నీకు అవసరమయ్యింది. అందుకని దేవుని యొక్క బలము ఎందుకు అని అంటే, ఈరోజు నీకుంటున్న ప్రతి కష్టములను జయించడానికి, ప్రతి ఇబ్బందులను జయించడానికి,
నువ్వు ఇంకా దేవుని యందు నువ్వు సమస్తమును చేయడానికి, హల్లెలూయా, దేవుని ఆధారం చేసుకొని సమస్తమును జరిగించడానికి ఆయన బలము, ఆయన యొక్క సహాయము ఖచ్చితంగా అవసరం అండి మనకందరికీ. ఆయన యొక్క సహాయము లేకుండా, ఆయన మనల్ని బలపరచకుండా మనం ఏం కూడా చేయలేదు కదా, మనం ఏం కూడా చేయలేదు. అందుకనే నువ్వు ఆయన యందు నిందారహితంగా యథార్థంగా నువ్వు ముందుకు కొనసాగడం ప్రారంభించు. యథార్థంగా ఏమాత్రం కూడా నువ్వు ఎవరిని మోసం చేయకుండా నీతిగా నిజాయితీగా ఆయన మనకు బోధించిన ఆ యొక్క విధుల ప్రకారంగా మనం బ్రతుకుతూ ముందుకు కొనసాగుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయమును ఆయన చేయబోతున్నాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆయన బలపరచబోతున్నాడు గొప్పగా. అపోస్తలుడైన పౌలును దేవుడు బలపరిచినట్లుగా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. దేవుడు నిన్ను బలపరిచినట్లయితే నువ్వు సమస్తమును జయించబోతున్నావు. సమస్త కార్యములను నువ్వు జయించబోతున్నావు. ప్రతి శోధనను నువ్వు జయించబోతున్నావు. ప్రతి వ్యతిరేకతను జయించబోతున్నావు. నీ లైఫ్లో ఏదైనా కూడా నువ్వు జయించబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని యొక్క బలము కొరకు, దేవుని యొక్క సహాయము కొరకు కనిపెడుతున్నాం కదండి. మీరు ఎంతమంది కనిపెడుతున్నారు? ఎంతమంది దేవునితో ముందుకు కొనసాగడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతమంది ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటున్నారు? దేవుళ్ళు ఎంతమంది బలపరచబడుతున్నారు? ఎంతమంది వాక్యం ద్వారా ఎంతమంది ఆదరించబడుతున్నారు? చూడండి, దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరచలేకపోయినట్లయితే, దేవుని యొక్క వాక్యము లేకపోయినట్లయితే మనం ఏనాడో మనం నశించిపోయేవారం. అందుకని వాక్యాన్ని ప్రతిరోజు చదువుకొని ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ యొక్క వాక్యానుసారంగా నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే దేవుడు నీకు గొప్ప బలమును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. గొప్ప కార్యములను జరిగించడానికి దేవుడు నీకు బలమును అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, ఆయన అద్భుతమైన రీతిలో తండ్రి మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో తండ్రి ఈ యొక్క 28వ రోజులోని కూడా నాయన మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. దేవా నాయన ఈ నెలంతా కూడా నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన అనేక కార్యములు ఈ నెలలో నాయన మా జీవితాల్లో నాయన మీరు జరిగించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు ఇదిగోనైనా ఈ వాక్యం విన్నారో తండ్రి, ప్రతి బిడ్డలను ఆయన మీరు బలపరచండి. ఇదిగోనైనా వారి యొక్క ప్రతి శోధనను, వారి యొక్క ప్రతి వ్యతిరేకతను జయించడానికి వారికి బలమును, శక్తిని నాయన మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలకు మీరు అందరూ కూడా సిద్ధపడండి. ఇంకా మనకు 11 రోజులు మాత్రమే టైం ఉంది కదండి ఆ యొక్క ముగింపు సభలకి. కనుక ఎవ్వరు కూడా ఆ యొక్క లొకేషన్ని అస్సలు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. అక్కడ రాయకోడికి కప్పాడికి మధ్యలో మెయిన్ రోడ్ పక్కనే ఆ యొక్క 2 రోజుల సభలు జరగబోతున్నాయి. 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలు జరగబోతున్నాయి. కనుక సాయంత్రం ఆ సభలు 5 గంటలకి ప్రారంభించబడబోతున్నాయి. ఎవ్వరు కూడా ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క 5 గంటలకే ఆ యొక్క సభ ప్రారంభించబడబోతుంది. మీరందరూ కూడా 5 గంటలకి ఆ యొక్క గ్రౌండ్లో ఉండవలసిందిగా ప్రభు పేటతో మనవి చేస్తున్నాను. దానికి కావలసిన ప్రతి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మీ వంతు మీరు ఏదైనా సహాయం చేయగలిగినట్లయితే మీరు కూడా రండి, ఆ యొక్క పనుల్లో పాల్గొనండి. ఇంకేదైనా ఆర్థికంగా మీరు బలపరచాలని మీరు ఆశపడుతున్నట్లయితే కింద కనిపిస్తున్న ఈ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు అందరూ కూడా ఆర్థికంగా బలపరచబడవచ్చు. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. మరలా మనం రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.